వికాస్ తన వయసు 30 ఇయర్స్. ఒక మెట్రో సిటీలో అతను సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే ఎవరికైనా అసూయ కలగాల్సిందే. ఖరీదైన కార్లు, స్కైలైన్ వ్యూ ఉన్న అపార్ట్మెంట్, ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ గ్లాస్ విండో వెనుక వికాస్ ప్రతి రాత్రి నిద్రలేమితో గడుపుతున్నాడు. ఆఫీస్లో ప్రమోషన్ వస్తే హ్యాపీనెస్ కంటే కూడా దాన్ని నిలబెట్టుకోవాలనే భయమే అతన్ని ఎక్కువగా వెంటాడుతుంది. నేను ఎవరి కోసం పరిగెడుతున్నాను అనే క్వశ్చన్ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒకరోజు తన మనసులోని ఆ బాధని తట్టుకోలేక తన చిన్నప్పటి మెంటార్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన సత్యదేవ్ గారి దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఒక చిన్న తోటలో ప్రశాంతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వికాస్ తన బాధను చెప్పుకుంటూ, సార్, నా లైఫ్ ఒక ఎగ్జిబిషన్లా అయిపోయింది. అందరూ చూసి బాగుంది అంటారు, కానీ నా లోపల నేను ఖాళీ అయిపోతున్నాను అని అన్నాడు. సత్యదేవ్ గారు నవ్వి అతన్ని తన వర్క్ షాప్ లోకి తీసుకెళ్లారు. అక్కడ 2 మట్టి ముద్దలు, ఒక పాత అద్దం ఉన్నాయి. అవి చూపించి సత్యదేవ్ గారు, వికాస్, నీకు ఒక 1 hour టైం ఇస్తున్నాను. ఈ మొదటి మట్టి ముద్దతో లోకం నిన్ను ఎలా చూడాలనుకుంటుందో అచ్చం అలాంటి ఒక శిల్పాన్ని తయారు చేయి అని చెప్పాడు. రెండో దానితో నీకు ఇష్టం వచ్చింది తయారు చేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వికాస్ తన పని మొదలు పెట్టాడు. ఫస్ట్ శిల్పాన్ని చాలా శ్రద్ధగా, దానికి ఒక టై కట్టి, ముఖం మీద ఒక ఫేక్ స్మైల్ తయారు చేసి, అది చాలా పాలిష్ గా, గంభీరంగా ఉండేలా తయారు చేశాడు. అది చేస్తున్నంత సేపు వికాస్ మైండ్ లో, ఇది చూసి సార్ ఏమంటారు, రేపు దీన్ని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే జనం ఏమనుకుంటారు అనే థాట్సే ఉన్నాయి. ఇక రెండో శిల్పం దగ్గరకు వచ్చేసరికి వికాస్ ఆగిపోయాడు. అసలు తను ఏం తయారు చేయాలనుకుంటున్నాడు అనేసి కూర్చొని కొంచెం సేపు ఆలోచించాడు. దాని తర్వాత అతను ఎప్పుడో చిన్నప్పుడు వర్షంలో తడిసిన జ్ఞాపకాలు, అమ్మ చేతి గోరు ముద్దలు, కెరీర్ రేస్ లో తను వదిలేసిన తన పెయింటింగ్ హాబీ ఇవన్నీ తనకు గుర్తొచ్చాయి. రెండో శిల్పాన్ని చాలా ఇష్టంగా, ఎంతో భావోద్వేగంతో తయారు చేశాడు. అది చేస్తున్నప్పుడు అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. గంట తర్వాత సత్యదేవ్ గారు వచ్చి, ఏది నీకు ఇష్టంగా ఉంది అని అడిగారు. వికాస్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా సెకండ్ శిల్పాన్ని చూపిస్తూ, ఇది సార్, ఇది పర్ఫెక్ట్ గా లేదు, కానీ ఇది చేస్తున్నప్పుడు నేనులా ఉన్నాను. ఫస్ట్ ఇది చేస్తున్నప్పుడు నేను ఒక యాక్టర్ లా ఉన్నాను అని అన్నాడు. సత్యదేవ్ గారు అద్దం వైపు చూపిస్తూ, వికాస్, 30 ఇయర్స్ రాగానే సమాజం మీకోసం ఒక అదృశ్యమైన మౌల్డ్ ని తయారు చేసి పెడుతుంది. ఇంత సంపాదించాలి, ఇలాంటి ఇంట్లోనే ఉండాలి, ఇలాగే నవ్వాలి అని రూల్స్ పెడుతుంది. ఆ ట్రాప్ లో మనం అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ మన అసలైన రూపాన్ని వదిలేసుకుంటాం. నీ నెట్ వర్త్ అనేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో లేదు, నీ సెల్ఫ్ వర్త్ లో ఉంది. బయట ప్రపంచం కోసం నువ్వు చెక్కిన ఆ పాలిష్ శిల్పం నీకు జీవితాన్ని ఇస్తుంది, కానీ నువ్వు ఇష్టంగా తయారు చేసిన ఈ శిల్పం నీకు జీవితాన్ని ఇస్తుంది అని అన్నాడు. 30 ఏళ్ల వయసులో మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, ఇతరుల జీవితాలతో మనల్ని మనం కంపేర్ చేసుకొని మన లోపల ఉన్న అసలైన మనల్ని మనం మర్చిపోతాము. 10 మంది మెచ్చుకోవడం కోసం చేసే పని నిజమైన పని కాదు. మన మనస్సాక్షికి మనం నచ్చడమే అసలైన విజయం అని అన్నారు. వికాస్ ఆ రోజు నుండి ఆఫీస్ పనులతో పాటు ఫ్రీ దొరికినప్పుడల్లా తన హాబీ అయిన పెయింటింగ్ ను రోజు ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకున్నాడు. అలా చేస్తూ తను వేసుకున్న ఆ ముసుగును తొలగించి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం మొదలు పెట్టాడు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ముసుగు వేసుకున్నట్లు అనిపించిందా? లేక మీ అసలైన రూపాన్ని మీరు కాపాడుకోగలుగుతున్నారా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.